న్యూస్ హర్యానాలో పాక్ గూఢాచారుల గుట్టురట్టయింది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్లో పర్యటించిన జ్యోతి భారత సైనిక సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు గుర్తించారు. జ్యోతి మల్హోత్రా పాక్ ఐఏఎస్ఐ ఏజెంట్గా పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేశారు. ప్రయాణాలపై దృష్టి సారించిన యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తున్న మల్హోత్రా పాకిస్తాన్తో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్తో ఆమెకు సంబంధాలున్నాయని, ఆమె పాకిస్తాన్కు వెళ్లినప్పుడు సమాచారాన్ని లీక్ చేసిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి సమాచారం మొత్తం కూడా అటు పాక్ అందిస్తున్నట్టు, మల్హోత్రా అనే ఒక ఆమెనైతే అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అసలు ఏం జరిగింది, ఆవిడ ఎప్పటి నుంచి కూడా ఇదంతా చేరవేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ప్రధానంగా హర్యానాకు చెందిన యూట్యూబ్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాను గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలోనే హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2-3 సార్లు పాకిస్తాన్కు వెళ్ళి వచ్చారు. అక్కడ ఉన్న వారితో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక అధికారితో కూడా కొంచెం సంబంధాలు పెట్టుకున్నారు. ఇల్లీగల్ అఫైర్స్ అవన్నీ ఉన్నాయి. వారికి ఎప్పటికప్పుడు సహకారం అందిస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కానీ ఇక్కడ సిచ్యువేషన్ గురించి మొత్తం ప్రజలకు తెలియజేసే విధంగా, పాకిస్తాన్కు సంబంధించిన విశేషాలను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా తమ యూట్యూబ్ ద్వారా ప్రచారం చేయాలనేది కూడా ఇంటెలిజెన్స్ నుంచి ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ కూడా పలుమార్లు వెళ్ళి రావడం జరిగింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి దగ్గర ఉన్న సమాచారంతో, నిఘా వర్గాల సమాచారంతో ఇటు జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. తనతో పాటు మరొక 6గురిని, మొత్తం 6గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారు ప్రధానంగా ఇటు భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇటు పాకిస్తాన్కి చేరవేస్తున్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ విభాగాల వద్ద, అంటే నిఘా విభాగాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసే క్రమంలో జ్యోతి మల్హోత్రా తండ్రి కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులకు విచారణలో సహకరించినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తం తను ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది, ఎవరికి సహకరించేది అనే అంశాలపై కూడా పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రా తండ్రి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. విచారణకు సహకరించారు. ఇటు జ్యోతి మల్హోత్రాను పట్టుకోవడంలో తండ్రి సహకారం కూడా ఉంది అనేది కూడా హర్యానా పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగానే జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని తనతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను తను రన్ చేస్తుంది. దీనిలో భాగంగా ఇటు పాకిస్తాన్తో వెళ్లడంతో పాటు ఇతర దేశాలు కూడా, అంటే యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, యూఏఈ, అలాగే నేపాల్, భూటాన్లో కూడా జ్యోతి మల్హోత్రా పర్యటించి యూట్యూబ్ వీడియోస్ చేయడం, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు చేరవేయడం, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేదిపై కూడా మొత్తం కొంత డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సున్నితమైన అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగాలకు, వారికి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించినట్లుగా కూడా సమాచారం ఉంది. ఇటు హర్యానాకు సంబంధించిన పోలీసుల వద్ద, అంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పాకిస్తాన్ పరిస్థితులు, పర్యాటకులకు తెలిపే పనిని, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ పాకిస్తాన్లో అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా పర్యాటకులు తెలిపే పనిని జ్యోతికి ఇంటెలిజెన్స్ అధికారులు అప్పగించారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారితో సన్నిహిత, అలాగే శారీరక సంబంధాలు కూడా జ్యోతి కొనసాగిస్తూ ఉంది అనేది కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. తను వాడిన ఫోన్లు కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ, మొత్తం ట్విట్టర్ హ్యాండిల్స్, ఫోన్ అంతా కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో డేటానంతా కూడా ప్రజెంట్ పోలీసులు అయితే చెక్ చేస్తున్నారు. ఇటీవల కూడా ఒక వారం రోజుల పాటు ఇండోనేషియాలోని బాలి కూడా వెళ్ళి అక్కడ ఉన్నట్లు ఒక వారం రోజుల పాటు ఇద్దరు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం వారిద్దరు కలిసి ఇంటెలిజెన్స్కి సంబంధించిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి, మరోవైపు జ్యోతి మల్హోత్రా ఇద్దరు కూడా ఇండోనేషియాలో కూడా వెళ్ళారు. అక్కడ వారం రోజుల పాటు గడిపారు. అంటే వారితో ఉన్న సంబంధాల వల్ల పాకిస్తాన్కి సహకారం అందించడం ద్వారా జ్యోతికి కూడా కొంత లబ్ధి చేకూరింది అనేది కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే జ్యోతికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా మనకు సోషల్ మీడియాలో, అంటే యూట్యూబ్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే గూఢచారం ఆరోపణల నేపథ్యంలోనే యూట్యూబర్ జ్యోతిని అరెస్ట్ చేశారు. ఆ ఆరోపణలలో కూడా కొంత సమాచారం అయితే నిఘా వర్గాల వద్ద ఉంది. ఎవరెవరికి సహకరించారు, ఎవరికి సమాచారం ఇచ్చారు, ఇటు భారత్కు సంబంధించిన
రక్షణ వ్యవస్థకు సంబంధించిన కొంత సమాచారం కూడా ఇచ్చినట్లుగా కూడా ప్రధానంగా దర్యాప్తులో తేలుతోంది. ఇక ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు ఏంటి అనేది కూడా మొత్తం దర్యాప్తులో మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని బట్టి కొన్ని కీలక విషయాలను కూడా పాకిస్తాన్కి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగాలకు తను వీడియోలు చేయడం ద్వారా కానీ వీడియోల రూపంలో వారు తను వీడియోలు చేస్తూ కూడా కొంత సమాచారాన్ని కూడా సేకరించి ఇటు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కు ఇవ్వడం, అక్కడున్న అధికారులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, ఇదంతా కూడా తన తండ్రి సహకారంతో జ్యోతి ఎక్కడుంది ఏం చేస్తున్నారనేది కూడా మొత్తం డీటెయిల్స్ అని కూడా తెలుసుకుని నిన్న జ్యోతిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ప్రధానంగా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తమ ఫొటోస్ కానీ వీడియోస్ కూడా అన్ని కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కూడా మొదట జ్యోతి మల్హోత్రా కలిశారు. మొత్తం పాకిస్తాన్కు కీలక సమాచారం అనేది భారత్కు సంబంధించిన కీలక సమాచారం చేరవేస్తున్నట్టు తెలిసింది. అంటే దీని ద్వారానే అక్కడ ఉన్న ఉగ్రవాదులకు కూడా ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నుంచి ఉగ్రవాదులు నుంచి సమాచారం సేకరించిన నేపథ్యంలోనే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు పెంచి పోషిస్తూ ఉంది. దానిలో భాగంగా భారత్లో ఉన్న కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఎక్కడెక్కడ దాడులు చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ ప్లాన్స్ చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, భారత్లో ఎక్కడ పర్యాటక ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ భద్రత తక్కువ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇలాంటి యూట్యూబర్స్ ద్వారా గూఢచర్యం చేసే కొంతమంది వ్యక్తుల ద్వారా పాకిస్తాన్ అనేది సేకరిస్తుంది. దానిలో భాగంగానే పెహల్గామ్ లాంటి దాడులు కానీ ఇతరత్ర దాడులకు వారు ప్లాన్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇటువంటి గూఢచర్యం చేసేవారిని కఠినంగా శిక్షించాలనేది కూడా దేశవ్యాప్తంగా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా జ్యోతి మల్హోత్రాతో పాటు ఎవరైతే అరెస్ట్ అయినారో వారిలో మరొకటి ఇతరులో యామిన్, దేవిందర్, అలాగే ఆర్మాన్, వీరితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరందరి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎప్పటి నుంచి పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, ఎవరెవరితో మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, అసలు వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు అయితే ప్రజెంట్ వారి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఏదైతే ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఇక్కడ ఉన్న మహిళా యూట్యూబర్ మరికొంతమంది సహకారంతో పాకిస్తాన్కు గూఢచర్యం అంటే ఇక్కడున్న సమాచారాన్ని అంతా కూడా కీలక సమాచారాన్ని వారికి చేరవేయడం, వారికి ఎప్పటికప్పుడు సహకరించడం, అవసరమైనప్పుడల్లా పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన అధికారితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, దాని ద్వారా ఇద్దరు కూడా ఏకాంతంగా గడపడం, ఇతర దేశాలకు కూడా వారు వెళ్ళడం, ఇదంతా కూడా చేస్తూ ఉంది జ్యోతి మల్హోత్రా. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు కూడా గత కొంతకాలంగా కూడా ఈ సమాచారం తెలిసిన నేపథ్యంలో తన తండ్రి కూడా కొంత వారించినప్పటికీ కూడా ఇటువంటి పనులు చేయొద్దని వారించినప్పటికీ కూడా తన తండ్రి మాట కూడా లెక్క చేయకుండా తను పాకిస్తాన్ వెళ్ళడం కానీ ఇతర దేశాలకు వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ చేయడం, ఇవన్నీ కూడా ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇదంతా వీడియోస్ అన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలోనే తన తండ్రి దగ్గర కూడా సమాచారం ఉంది, పాకిస్తాన్కు సహకరిస్తుందనే సమాచారం ఉన్న నేపథ్యంలో తన తండ్రి వారించినా వినలేదు. ఫైనల్గా నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటు పోలీసులు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించిన నేపథ్యంలో తన తండ్రి కూడా ఏం చేస్తుంది ఏంటి, ఎప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్తుంది, ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, వీటన్నిటిపై కూడా వారి తండ్రి కూడా సహకరించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రజెంట్ జ్యోతి మల్హోత్రాను మరికొంతమంది ఎవరైతే పాకిస్తాన్కు సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు వారందరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. వారి నుంచి కీలక సమాచారాన్ని అంటే ఎవరెవరితో ఎప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్ళారు, ఎక్కడెక్కడ వీరు సమాచారాన్ని సేకరించి వారికి ఇచ్చారనే అంశాలను ప్రధానంగా పోలీసులు వారి నుంచి రాబట్టబోతున్నారు.